హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఏ తల్లి ఒప్పుకోదట. కాసేపు ఆగి అన్నాడు శేఖరం. పోనీ నువ్వు చెప్పి చూడాల్సింది. ఆవిడ అనారోగ్యం మనిషి అంటున్నావుగా. మీరా చెప్పిందిగా, తల్లికి ఇక్కడ ఆయాగా చేరినట్లు చెప్పిందట. ఇంకా శేఖరం మాట్లాడలేదు. 4 రోజులు గడిచాయి. ఈ 4 రోజుల్లో మీరాతో ఏం మాట్లాడడానికి శేఖరం ప్రయత్నించలేదు. మీరా అలా ఇంట్లో తిరుగుతుంటే అతని మనసుకు శాంతిగా, తృప్తిగా ఉంది. శేఖరం వచ్చినప్పటి నుంచి మీరా సాయంత్రం తొందరగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు కూడా అన్నీ సర్దిపెట్టి శాంతమ్మ గారితో చెప్పి వెళ్ళిపోదామని ఆవిడ కోసం చూసింది. ఆవిడ ఇలాంటప్పుడు పడుకోదు. అయినా చూద్దామని ఆవిడ పడుకునే గదికేసి నడిచింది. శాంతమ్మ గారు మంచం మీద పడుకునుంది. మంచానికి దగ్గరగా స్టూలు మీద శేఖరం కూర్చున్నాడు. కొద్దిగా ముందుకు వంగి తల్లిని ఏదో అడుగుతున్నాడు. మీరాకు పరిస్థితి అర్థమైపోయింది. ఇప్పుడు తను వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? గుమ్మం వరకు వచ్చి ఆగిపోయింది మీరా. లోపలికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. చూసి వెనక్కి వెళ్ళిపోతే బాగుండదని మనస్కరించక అక్కడే ఆగిపోయింది. పాదాల సవ్వడికి, గాజుల చిరు శబ్దానికి అతను కొద్దిగా మెడ తిప్పి చూశాడు. మీరా నిలబడి ఉంది. అతను ఇలాంటి అవకాశం వదలదలుచుకోలేదు. పూర్తిగా ఇటు తిరగకుండానే కొద్దిగా నీళ్లు కావాలి అన్నాడు. మీరా గబగబా వెళ్ళి గ్లాసుతో నీళ్లు తీసుకొచ్చింది. ఆ పక్కనే ఉన్న మరో స్టూలు మీద పెట్టబోతుంటే మధ్యలో శేఖరం అందుకున్నాడు. మీరా 2 అడుగులు వెనక్కి వేసి నిలబడింది. శేఖరం తల్లి చేత మంచినీళ్లు తాగిచ్చాడు. మీరా శాంతమ్మ గారిని ఎలా ఉందని అడగాలనుకుంది. నోట మాట పెగల్లేదు. ఒక 5 నిమిషాలు అక్కడ నుంచుని మీరా యువతలకు వచ్చి హాల్లో నిలబడింది. ఇలాంటప్పుడు ఆవిడ హార్లిక్స్ తాగుతుంది. ఇప్పుడు తాగుతుందో లేదో మీరాకు తెలియలేదు. పోనీ నీళ్లు పెట్టి ఉంచుదామని ఒక అడుగు వేసింది. గదిలోంచి శేఖరం గొంతు వినిపించింది. హార్లిక్స్ తాగుతావా అమ్మా అని. ఆవిడ ఏదో అంది. అది సరిగ్గా మీరాకు వినపడలేదు. కొద్దిగా తాగమ్మా అంటున్నాడు శేఖరం. ఎందుకైనా మంచిదని మీరా స్టవ్ మీద నీళ్లు పడేసింది. తెరులుతున్న నీళ్ల గిన్నె కిందకి దించింది మీరా. వేడి నీళ్లు ఫ్లాస్కులో పోద్దామని ఫ్లాస్కు తీస్తుంటే శేఖరం వచ్చాడు. అతను గుమ్మం దగ్గరే ఆగిపోయి అమ్మకి హార్లిక్స్ కావాలి అన్నాడు. అతని మాటకు జవాబుగా మీరా హార్లిక్స్ సీసా, గ్లూకోజ్ సీసా తీసింది. నీళ్లు కాగి ఉన్నాయా? మీరాని పరీక్షగా చూస్తూ అడిగాడు. ఆవిర్లు కక్కుతున్న వేడినీళ్ల గిన్నె ఎదురుగా కనిపిస్తూనే ఉంది. మీరా మాట్లాడలేదు. గ్లాసులు తీసుకుని హార్లిక్స్ కలపసాగింది. శేఖరం చూస్తూ అక్కడే నిలబడ్డాడు. కలిపిన హార్లిక్స్ మీరా చల్లారబోస్తోంది. అతను తీసుకెళ్తాడో తను తీసుకెళ్లాలో మీరాకు అర్థం కాలేదు. మీరా మనసులోని భావం గ్రహించిన వాడిలా శేఖరం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీరా హార్లిక్స్ తీసుకొచ్చేసరికి శేఖరం అక్కడే ఉన్నాడు. మీరా గ్లాసు స్టూల్ మీద పెట్టేసి యువతలికి వచ్చేసింది. హాల్లో ఫోను మోగుతోంది. ఎంతసేపటికి ఎవరూ తీయలేదు. మీరా గబగబా వచ్చింది. అప్పుడే శేఖరం అక్కడికి వచ్చాడు. మీరా ఆగిపోయింది. మీరా తిరిగి వెళ్ళబోతుంటే శేఖరం రిసీవర్ తీసుకుంటూ అన్నాడు, నాకు టీ కావాలి. మీరాకు రోషం, బాధ కలిగిన తను ఈ ఇంట్లో పని మనిషి. వాళ్ళేం పని చెప్పినా చేయాలి. మనసును సరిపెట్టుకుంది. మీరాలో ఈ భావం అది వరకెన్నడూ కలిగేది కాదు. మొట్టమొదటి రోజు మాత్రం కాస్త మదనపడింది, సంకోచపడింది. మళ్ళీ ఆ భావం మీరా దరిదాపులకు రాలేదు. దానికి కారణం శాంతమ్మ గారి ఆదరాభిమానాలే. శేఖరం వచ్చినప్పటి నుంచి అతని కోసం ఏదైనా చేసేటప్పుడు, స్వయంగా తన చేతులతో అతనికి వడ్డిస్తున్నప్పుడు ఈ భావం కస్సుమని లేస్తుంది. మీరా టీ పెట్టి ఫ్లాస్క్లో పోసి టేబుల్ మీద పెడుతుంటే పిలిచినట్టే వచ్చాడు శేఖరం. మీరా కప్పు, సాసరు తీసుకొచ్చి కప్పులో టీ పోసింది. మీరా చేస్తుంటే మౌనంగా చూస్తూ నిలబడ్డ శేఖరం మీరా వెనక్కి తిరిగి వెళ్ళబోతుంటే మీరా పిలిచాడు. ఎక్కడి నుంచో వినిపించినట్లు రెప్పపాటు కాలం ఉలిక్కబడింది మీరా. క్షణం అలాగే నిలబడిపోయి వెళ్ళబోయింది. శేఖరం మళ్ళీ పిలిచాడు. మీరా, నీతో మాట్లాడాలి. మీరా మాట్లాడలేదు. అక్కడ ఆగలేదు. వెళ్ళిపోయింది. అక్కడ హార్లిక్స్, టీ కలిపిన గిన్నెలు సర్దసాగింది. శేఖరం గుమ్మం దాటి 2-3 అడుగులు వేసి అన్నాడు, మీరా, నీతో మాట్లాడాలని చెప్తుంటే వినపడదా? మీరా తలెత్తలేదు. కానీ చేస్తున్న పని ఆపి అంది, నేనేమీ వినాలనుకోవటం లేదు. ఎందుకని? ఎందుకు వినాలనుకోవడం లేదు? శేఖరం ఇంకో 2 అడుగులు ముందుకేసి మళ్ళీ అడిగాడు. ఎందుకని వినాలనుకోవటం లేదు? దయచేసి సమాధానం చెప్పు. కొన్నింటికి కారణాలుండవు. నేను వినాలనుకోవటం లేదు. అక్కడి నుంచి గబగబా యువతలకు వచ్చేసింది మీరా. కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయాడు శేఖరం, మీరా వెళ్ళిన వైపే చూస్తూ. శేఖరం తల్లి దగ్గరికి వచ్చేసరికి అక్కడ మీరా ఉంది. ఎలా ఉందని శాంతమ్మ గారిని అడుగుతోంది. శేఖరం హాల్లోకి వచ్చాడు. అప్పటికి 7 గంటలు దాటిపోయింది. మీరా గదిలోంచి యువతలకి రాగానే శేఖరం గదిలోకి వచ్చాడు. ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడిగాడు. ఆవిడ కాస్త తేలిగ్గానే ఉందని చెప్పింది.
చీకటి పడిపోయింది. ఆవిడ్ని వెళ్ళిపోమ్మని చెప్పు అన్నాడు శేఖరం తల్లికేసి చూడకుండానే. మరి నీ భోజనం నీ అంతటి నువ్వు పెట్టుకోవాలంటే అసలే తినవు బాధగా అందావిడ. పర్వాలేదు తింటాలే వెళ్ళమను అన్నాడు. శాంతమ్మ గారు నీరసంగా మీరా అని పిలిచింది. శేఖరం లేచి గంగులు అల్లుణ్ణి రిక్షా తెమ్మంటాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శాంతమ్మ గారి పిలుపు మీరా వరకు వెళ్ళలేదు. ఆవిడలా పడుకుంటే తను వెళ్ళాలో వద్దో అర్థం కాక ఆలోచిస్తూ నుంచుంది. గంగుల అల్లుడు వెంకన్న రిక్షా తీసుకొచ్చాడు. శేఖరం అప్పిని వెళ్ళి మీరాని పిలుచుకురమ్మన్నాడు. అప్పి వెళ్ళి రిక్షా వచ్చింది రమ్మని మీరాకు చెప్పింది. రిక్షా ఎందుకు తెల్లబోయింది మీరా. చీకటయింది కదండీ అందది సాగదీసుకుంటూ. మీరా రిక్షాలో వెళ్ళదలుచుకోలేదు. శాంతమ్మ గారితో చెప్పి వెళ్దామని వచ్చింది. నేను వెళ్తున్నానమ్మా, మీకేమైనా కావాలా అని అడిగింది. ఏం వద్దు మీరా, అబ్బాయి రిక్షా పిలిపిస్తున్నాడు. ఎందుకండి వెన్నెలేగా నడిచి వెళ్తాను అంది మధ్యలోనే. మీరా పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నాను విను, వెన్నెలైనా సరే ఆ రిక్షా అతను గంగుల అల్లుడే, వీలుగా ఉంటే పొద్దున్న తొందరగా రా అందావిడ. తనే అనుకుంది రేపు తొందరగా రావాలని. సరేనమ్మా అని వచ్చేసింది. మీరా వచ్చేసరికి వరండా మెట్ల దాకా తీసుకొచ్చాడు రిక్షాని వెంకన్న. శేఖరం వరండాలోనే ఉన్నాడు. చేతులు కట్టుకుని కొద్దిగా భుజం గోడ కాంచుకుని మొక్కలకేసి చూస్తూ నిలబడ్డాడు. ఎటు వెళ్లాలో అడిగాడు వెంకన్న. మీరా చెప్పింది. రిక్షాని ఇంటి వరకు కాకుండా సందు దగ్గరే ఆపించింది. రిక్షాలోంచి దిగి పర్సు తీస్తూ ఎంత అని అడిగింది. ఓ చిన్న పర్సులో 2 రూపాయల చిల్లర దగ్గరుంచుకుంటుంది ఎప్పుడు. అయ్యగారు ఇచ్చేస్తారండి అన్నాడు వెంకన్న. ఎంతో చెప్పు విసుగ్గా అంది. అయ్యగారు తిడతారండి బాబు, మీ కాడ తీసుకోవద్దని చెప్పారండి. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు వెంకన్న. మర్నాడు 7 గంటలకే వచ్చేసింది మీరా. వస్తూనే శాంతమ్మ గారి గదిలోకి వెళ్ళింది. ఎలా ఉందమ్మా అని అడిగింది. కులాసాగానే ఉందమ్మా అందావిడ. ఒక 5 నిమిషాలు అక్కడ నిలబడి వంటింట్లోకి వచ్చి పని చూసుకోసాగింది. కాఫీ కాసి ఫ్లాస్క్లో పోసింది. స్టవ్ చిన్నది చేసి దాని మీద గ్లాసుడి నీళ్లు పడేసి శాంతమ్మ గారి గదిలోకి వచ్చింది. మీరు మొహం కడుక్కుంటారా, అప్పిని రమ్మను అందావిడ. అప్పి గిన్నెలు కడుగుతోంది. పోనీ ఇక్కడ నీళ్లు తీసుకొస్తాను, ఇక్కడే కడిగేసుకోండి అంది మీరా. అబ్బే వద్దు, అప్పిని రమ్మని మీరా, నువ్వు వెళ్ళి పని చూసుకో. ఇప్పుడు నాకేం పని లేదు, రండి నేను తీసుకెళ్తాను. శాంతమ్మ గారి చేయి పట్టుకుని నెమ్మదిగా దొడ్లోకి తీసుకెళ్తుంటే అప్పుడే లేచిన శేఖరం ఎదురుపడ్డాడు. అతను తల్లిని పలకరించాడు. అతను తెల్లారగట్ట 4 గంటల వరకు తల్లి గదిలో పడక కుర్చీలోనే పడుకున్నాడు. శాంతమ్మ గారు వద్దు నాయనా వెళ్ళి పడుకో అని ఎన్ని విధాలా చెప్పినా అతను వెళ్ళలేదు. మీరా తల్లిని చేయి పట్టుకుని జాగ్రత్తగా తీసుకెడుతుంటే చిత్రంగా చూస్తూ నిలబడ్డాడు. తను వచ్చాక కూడా మీరాకి తల్లి మీద అభిమానం, గౌరవం ఏమాత్రం తగ్గలేదని గ్రహించాడు. అంత చదువుకుని ఎంతో ఓరముతో అలసట అనేది లేకుండా పని చేసుకుపోతున్న మీరాను చూస్తే అతనికి చిత్రంగానే అనిపిస్తోంది. శాంతమ్మ గారిని గదిలోకి తీసుకొచ్చింది మీరా. ఆవిడని కుర్చీలో కూర్చోబెట్టి పక్క దులిపి వేసింది. తర్వాత హార్లిక్స్ కలిపి తీసుకొచ్చింది. అప్పటికి శేఖరం కూడా అక్కడికి వచ్చాడు. అతనికి కూడా కాఫీ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. 9 గంటలు అవుతోంది. వంట మినహా మిగతా పనులు అయినాయి మీరాకు. ఒకసారి శాంతమ్మ గారి గదిలోకి వచ్చింది. ఆవిడ కళ్ళు మూసుకుని పడుకుంది. అక్కడ ఎవరూ లేరు. మీరా వెనక్కి తిరిగి వచ్చేసింది. ఏవో కాగితాలు చూసుకుంటూ నిలబడ్డ శేఖరం సాలోచనగా కొద్దిగా గడ్డం పైకెత్తాడు. గుమ్మంలో మీరా నిలబడి ఉంది. అతని కళ్ళల్లో ఆశ్చర్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏమిటన్నట్లుగా చూశాడు. శేఖరం కాగితాల మీద నుంచి దృష్టి మళ్లించగానే మీరా 2 అడుగులు లోపలికి వేసి చేతిలో రూపాయి అక్కడ టేబుల్ మీద పెట్టింది. ఏమిటి ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు శేఖరం. నిన్న రిక్షాకు చాలా ముభావంగా ఉంది, నేను ఇచ్చేశాను, అందుకే. మీరా తీసుకెళ్ళిపో, రిక్షాకి నిన్ననే ఇచ్చేశాను. మీరా అలా తీసుకొచ్చి ఇవ్వడం అతనికి బాధ అనిపించింది. ఒకరి నుండి డబ్బు తీసుకోవడం అలవాటు లేదు, రెక్కల్లో శక్తి ఉంది. అప్పటికే గుమ్మం వరకు వెళ్ళింది మీరా. మీరా అంటూ శేఖరం దగ్గరగా వెళ్ళి అన్నాడు. నిన్న మా అవసరానికి ఉండిపోయావు, ఇవ్వవలసిన బాధ్యత నాకుంది. అలా అంటూ టేబుల్ మీద రూపాయి చేజాచందుకుని మీరాకి ఇవ్వబోయాడు. మీరా తీసుకోలేదు. ఒకరింట్లో పనికి ఒప్పుకున్నాక కాస్త అటు ఇటు ఆలస్యమైనా ఉండాలి అనేసి అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయింది. నేను ఈ ఇంట్లో పని మనిషిని అనే భావం మీరా వ్యక్తం చేయడం శేఖరానికి చాలా బాధ అనిపించింది. మీరా మీద కించిత్ కోపం కూడా కలిగింది. మొదట మీరా వంట మనిషిగా ఇలాంటి పరిస్థితికి కారణం ఏమిటా అని బాధపడినా మీరా ఎంత దగ్గరగా మసలడం ఆ బాధను మరింత పెంచింది. మీరా విషయంలో అతను అభిప్రాయానికి వచ్చేశాడు. అది అరుణ వస్తే గానీ సానుకూలపడేటట్లు కనిపించలేదు అతనికి. మీరాను మాట్లాడించాలన్నా తనేదన్నా చెప్పబోయినా మీరా ఇప్పుడే వినే మూడ్లో లేదు. మీరా ఇచ్చిన 6 రూపాయలు తన డైరీలో చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు శేఖరం.
మీరా వంట పని అయిపోగానే శాంతమ్మ గారు ఆదేశించిన ప్రకారం దేవుడికి తనకి చేతనైనట్టు పూజ చేసి నైవేద్యం పెట్టింది. అలా అమ్మవారికి పూజ చేశాక తనకు నిగ్రహ శక్తి, ధైర్యం ప్రసాదించమని మొదటిసారిగా అమ్మవారికి 2 చేతులు జోడించి వేడుకుంది మీరా. మీరా శాంతమ్మ గారి గదిలోకి వచ్చేసరికి శేఖరం అక్కడే ఉన్నాడు. మీరా యువతలకు రాబోతుంటే శాంతమ్మ గారు అడిగింది, పూజ అయిందా మీరా అని. అయిందమ్మా అంది మెల్లగా. ప్రసాదం తీసుకురా అంది. అరుణ కంటే స్నేహితురాలు. అమ్మకు కూడా మీరా అంటే ప్రాణం. గంగులు అప్పి అందరూ చిన్నమ్మగారంటూ మీరాను అభిమానిస్తారు. అందరితో ఇంత తలలో నాలికలా అయిపోయిన మీరా తనని చాలా చెడ్డవాడిని చేసేసింది. చిన్నబాబు ప్రసాదం తీసుకో, తల్లి హెచ్చరికతో ఉలిక్కిపడ్డాడు శేఖరం. మీరా స్టూల్ మీద పెట్టబోయింది. అతను చేయి పట్టడం మూలాన చేతికివ్వక తప్పలేదు. ఒకరోజు మీరా ఇచ్చిన ప్రసాదం అరుణ ఇస్తే తను డ్రాయర్ సొరుగులో పడేయడం గుర్తొచ్చింది అతనికి. ఏదైనా అతి చిన్నదైనా పెద్దదైనా అది తెలిసి చేసినా తెలియక పొరపాటు జరిగినా శిక్ష అనుభవించక తప్పదు. ఆనాడు మీరా ఇచ్చినదని అసహించుకుని పడేశాడు. ఇప్పుడు మీరా స్వయంగా ఇస్తే తను చాలా భక్తిగా తీసుకున్నాడు. ఆనాడు మీరా ఇచ్చినదని అసహించుకున్నట్లు ఇప్పుడు తనకివ్వడానికి మీరాకి అలాగే ఉండి ఉంటుంది. టైం ఎంతయింది శాంతమ్మ గారు అడిగింది. వాచి చూసుకుని చెప్పాడు. 12 అవుతోంది. నువ్వు భోజనం చేసేయి, మీరా వెళ్తుంది అందావిడ. నువ్వు చేయవా? ఈ పూటకు జావకలు తాగుతాను, వెళ్ళు, పొద్దుపోతుంది. తర్వాత తింటాలేమ్మా, ఆవిడ్ని వెళ్ళిపోమ్మను. రాత్రి తిన్నావుగా, గిన్నెలో అన్నం అలాగే ఉందంట. ఎవరు చెప్పారు? ఆశ్చర్యంగా కొంచెం కుతూహలంగా అడిగాడు. మీరా చెప్పిందా అనుకుంటూ. అప్పి చెప్పింది. రాత్రి చిన్నబాబు గారు అన్నం తినలేదమ్మా అంటూ. నువ్వు పెట్టుకుని అసలే తినవు. కొడుకు మీరా పెడితే మొహమాట పడుతున్నాడనుకుని పోనీ నేను వచ్చి అక్కడ కూర్చోనా అని అడిగింది. నువ్వా? భలే దానివే. అంత నీరసంగా లేవలేకుండా ఉండి రాత్రి కూడా సరిగా చేయలేదు. పెట్టమని చెప్పనా? నువ్వు ముందు జావ తాగు, అన్నీ టేబుల్ మీద సర్ది వెళ్ళమను. నాకు ఆకలి వేసినప్పుడు తింటాను అన్నాడు. తనకి అలా వడ్డించడం మీరాకి ఇష్టం ఉండదనే, ఇష్టం లేని పని చేయించి మీరాకు కష్టం కలిగించడం అతనికి ఇష్టం లేదు. నువ్వు పెట్టుకు తింటావులే, నేను వస్తాను. అప్పిచేత టీ తెప్పించుకుంటున్నావట్టుగా నాతో చెప్తే పెట్టించను. నాకేమిటో మగతగా నిద్ర పట్టేసింది అంటూ లేవబోయింది. శేఖరం వారించి తల్లిని లేవనేయలేదు. అప్పిని పిలిచాడు. ఏంటి బాబు అంటూ వచ్చిందది. నా మీద అమ్మకి నేరాలు చెప్తున్నావట్టుగా సీరియస్గా ముఖం పెట్టి అడిగాడు. నేనా అండి? ఏం చెప్పానండి? తెల్లబోయిందది. ఒత్తదే ఊరికే అంటున్నాడు అంది శాంతమ్మ గారు. వెళ్ళు మీ అమ్మకి జావ తీసుకురమ్మని చెప్పు అన్నాడు నవ్వుతూ. శేఖరం మీరాను మాటిమాటికి మాట్లాడిస్తే తను కావాలని పని ఉన్నట్లుగా మాట్లాడిస్తున్నాడని, మీరా ఎక్కడనుకుంటోందని అప్పిచేత హోటల్ నుంచి తెప్పించుకున్నట్టి. అది ఏమంత మంచి హోటల్ కాదు. బస్టాండ్ దగ్గర హోటల్ ఉంటే కాస్త పర్వాలేదు. తీరా తెప్పించుకున్నాడే కానీ తాగలేక పారబోశాడు. మీరా జావ తీసుకొచ్చింది. శాంతమ్మ గారు జావ తాగే వరకు గుమ్మం యువతల నిలబడింది. ఆవిడ తాగగానే అవి తీయడానికి లోపలికొచ్చింది. అవి అప్పి తీస్తుందిలే, నువ్వు అబ్బాయికి అన్నం పెట్టు అంది శాంతమ్మ గారు. శేఖరం ఏదో అనబోయాడు. 12:30 అయింది, ఇంకెప్పుడు తింటావు? వెళ్ళు, తినిరా అంది. మీరా వడ్డించి కొద్దిగా అన్నీ వేరే చిన్న గిన్నెల్లోకి తీసి పక్కన ఉంచింది. నెయ్యి కరగబెట్టి పక్కన పెట్టింది. 5 నిమిషాలైంది, శేఖరం రాలేదు. వెళ్ళి శాంతమ్మ గారికి చెప్దామని గుమ్మం వరకు వెళ్ళింది. అప్పుడే శేఖరం వస్తున్నాడు. మీరా వంటగదిలోకి వెళ్ళిపోయింది. శేఖరం కూర కలుపుకున్నాక మారు వేద్దామని వెళ్ళింది. నేను వేసుకుంటాను, ఇక్కడే ఉన్నాయిగా అన్నాడు. మీరా వచ్చేద్దామని ఇటు తిరగబోతుంటే అతను అడిగాడు, మీ అమ్మగారికి ఏమిటి సుస్థి అని. మీరా జవాబు చెప్పలేదు. వంటగదిలోకి వచ్చేసింది. ఇంకా శేఖరం ఏమీ అడగలేదు. శేఖరం తల్లికి 100 రూపాయల కాగితం ఇచ్చాడు. మీరా జీతం నిమిత్తం. శాంతమ్మ గారు వచ్చే నెల నుంచి ఎలాగో ఇవ్వదలుచుకుంది. శేఖరం ఒక్క నెలకేమిటి అనేసరికి ఆవిడేం అభ్యంతరం చెప్పలేదు. కానీ మీరా 100 రూపాయలు తీసుకోవడానికి నిరాకరించింది. శాంతమ్మ గారు 4-5 సార్లు చెప్పినా మీరా వినలేదు. అప్పుడు నేను మానేస్తాననడం జీతం కోసం అనుకున్నారు మీరు నన్ను అర్థం చేసుకోలేదు అంది. దానికోసం కాదు, అబ్బాయి ఇచ్చాడు, వాడు అనవసరంగా ఏ పని చేయడు అందావిడ. ఇంకా మీరా ఏం మాట్లాడలేదు. శాంతమ్మ గారు లేనప్పుడు మీరా శేఖరం గదిలోకి వచ్చింది. 20 రూపాయలు అక్కడ పెట్టింది. ఏదో రాసుకుంటున్న శేఖరం తలెత్తి చూశాడు. ఏమిటవి? 20 రూపాయలు ఎందుకు? నాకు ఇవ్వవలసినవి 80. శేఖరానికి అర్థమైపోయింది. అతను రాస్తున్న కాగితాలు అలాగే వదిలి కుర్చీలో వెనక్కి జార్ల పడుతూ అన్నాడు, అమ్మకి ఇచ్చేయి, నాకెందుకు? అప్పటికే గుమ్మం వరకు వెళ్ళిన మీరా ఆగి మెడ వెనక్కి తిప్పింది. ఇచ్చింది మీరని అమ్మగారు చెప్పారు, ఆవిడికి ఎలా ఇస్తాను? శేఖరం కుర్చీలో నుంచి లేచాడు. ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఉన్నా మీరా అపార్థం చేసుకుంటుందని ఊరుకున్నాడు.
20 రూపాయలంటే ఎలాంటి ఆరాలు రావు. అయినా తను వచ్చిన రోజు మీరా రావటానికి కుదరదు. మానేస్తానన్నప్పుడు తల్లి జీతం పెంచుతాననడం విన్నాడు. అందుకే ధైర్యం చేసి తల్లికిచ్చాడు. అమ్మ తను ఇచ్చినట్లు ఎందుకు చెప్పిందో అనుకున్నాడు. మీరా వెళ్ళిపోతుంటే శేఖర్ మీరా ఆగు అన్నాడు సాధ్యమైనంత మృదువుగా. మీరా ఆగిపోయింది. వెనక్కి తిరిగి చూడలేదు. ఈ విషయం ఎలా చెప్తే బాగుంటుందో అతనికి తోచలేదు. అమ్మ నీకు జీతం పెంచుతాననిందిగా. అలా అనలేదు. జీతం అనే మాట తను అనలేడు. మరి ఏమని చెప్పాలి? అమ్మ నేను ఇచ్చానని చెప్పిందా అన్నాడు చివరికి. అవును వెంటనే అంది మీరా. అదే అమ్మ ఇస్తే తీసుకునేదానివి కదూ. ఎవరిచ్చినా అనవసరంగా ఒకరి నుండి తీసుకునే అలవాటు లేదు. మొదట అమ్మ ఒక్కతేనేగా, ఇప్పుడు అదనంగా నేను ఉన్నాను. అరుణ వస్తుంది. మీరా మనసు కస్సుమంది. అదే భావంతో చురుగ్గా అతని కేసు చూసింది. ఢీకొన్న చూపుల్ని అతను తప్పించుకోవడానికి క్షణంలో సగం సేపు చూపులు మళ్లించుకుని మళ్ళీ మీరా కేసు చూస్తూ ఏదో అనబోయాడు. మీరా ఇలా అంది. అరుణ చేసిన చాకిరీకి అరుణ దగ్గర వసూలు చేసుకుంటాను. అరుణకి అమ్మగారింటికి ఎవరో ఒకరు వచ్చిపోతూనే ఉండవచ్చు. అది నాకు అనవసరం అనేసి వెళ్ళిపోయింది. నిర్విన్నుడైనట్లు అలాగే ఉండిపోయాడు శేఖరం. తను ఏమని ఇచ్చాడు? మీరా ఏమనుకుంది? అమ్మగారింటికి వచ్చేవాళ్ళు తను ఒక్కడు. వారం రోజులు గడిచిపోయాయి. ఈ వారం రోజుల్లో చాలా అత్యవసరం అయితే తప్ప శేఖరం మీరాని పలకరించేవాడు కాదు. 2 రోజుల నుండి శాంతమ్మగారు మామూలుగా తిరుగుతోంది. దాంతో మీరా కొంత సమస్య తగ్గింది. నేరుగా శేఖరం వచ్చి నాకు టీ కావాలి అన్నప్పుడు మీరా మనసు ఎదురు తిరుగుతుంది. శాంతమ్మగారి ద్వారా చేయడం అది వేరే సంగతి. శాంతమ్మగారు రాయించిన ఉత్తరానికి అన్నపూర్ణమ్మగారు ముహూర్తం పెట్టించి ఆ రోజున తీసుకెళ్లవలసిందిగా రాయించింది. శ్రీమంతం 5వ నెలలోనే జరిపారు. ఇప్పుడు 9వ మాసం వచ్చింది అరుణకి. అయినా ఊరికే తీసుకురావటం ఎందుకని శాంతమ్మగారు ఎవరినైనా మనిషిని చూడమని చెప్పింది. శేఖరానికి మిఠాయి అది చేయించడానికి మరీ కొద్దిగా పంపితే బాగుండదు. 2 వీసెలన్నా పంపాలని ఆవిడ అభిప్రాయం. పెద్ద పెద్దవి 2 అరటిగలను మగ్గేయించి ఉంచింది. పెళ్లిళ్లకు వాటికి మిఠాయి జిలేబీ వగేరాలు చేసే అంజన్న ఊళ్ళో లేడు. ఇంకో అతను అచ్చన్న అని ఉన్నాడు. అతనంత బాగా చేయడు. అయినా ఇంకెవరూ లేరు. అతని కోసం కబురు చేశారు. అతను 4 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడని వెళ్ళిన మనిషి కబురు తీసుకొచ్చాడు. శేఖరం ఏమేమి ఎంతెంత తీసుకెళ్లాలో చెప్తే బజారు నుండి తెస్తానని, లేకపోతే అక్కడే కొంటానని తల్లికి చెప్పాడు. అది ఆవిడికి నచ్చలేదు. తన చేతులతో తను చేసి ఇచ్చే ఓపిక ఎలాగూ లేదు. దగ్గరుండి ఇంట్లో చేయించకపోయినా ఇస్తే అదో తృప్తి. శేఖరం శాంతమ్మగారు మాట్లాడుకునే మాటలు, వాళ్ళు మనిషి కోసం చేసే ప్రయత్నం, మనిషి దొరక్క ఆవిడ నిరుత్సాహపడడం అన్నీ మీరాకు తెలుసు. ఆఖరికి ఊరుకోలేక శేఖరం అక్కడ లేనప్పుడు శాంతమ్మగారితో అంది, నాకు అంత బాగా రాదు కానీ మీరు దగ్గరుండి చెప్తే నేను చేస్తానమ్మా. నువ్వా? ఆవిడ ఆశ్చర్యపోయింది. నీకు చేతనవునా అని. అయినా అంతను ఒక్కదానివి చేయొద్దు అంది. పర్వాలేదు చేయగలను. మీరు దగ్గరుండి చూపించండి. మీరంత సరదా పడుతున్నారు. మైసూర్ పాకం అయితే నేనే చేస్తాను అంది. మీరా అలా చేస్తానన్నందుకు ఆవిడికి సంతోషంగానే ఉంది. కానీ ఒక్కతే చేయాలి. తనేం ఆసరా చేయలేదనుకుని 3 సేర్ల పిండి మిఠాయి చేయాలి మీరా అంది. మధ్యలోనే అంది మీరా. పర్వాలేదమ్మా చేస్తాను. మీరా స్థానంలో ఇంకోరైతే శాంతమ్మగారు మొదటే చెప్పునేమో. మీరాను వంట మనిషి అని ఆవిడెప్పుడూ అనుకోదు. ఎందుకో ఆవిడికలా అనిపించటం లేదు. మీరా చదువు సంస్కారం ఉండదానిలానే ఉంటుంది. ఏం చదువుకోకపోతేనే చదువుకున్న వాళ్ళకన్నా చదువుకోని మీరా వినయ విధేతలు మీరాను గౌరవించేలా అభిమానించేలా చేస్తాయి. ఆవిడ ఎన్నోసార్లు అనుకుంది మీరా చేస్తానందని. శేఖరానికి చెప్తే అతని క్షణం తెల్లబోయి, ఈ తిప్పలన్నీ ఎందుకమ్మా, అక్కడ కొనడం ఇష్టం లేకపోతే ఇక్కడే కొనుక్కు తీసుకెళ్తాను అన్నాడు. ఎందుకురా, నేను చెప్పకుండా తనే చేస్తానంది అందావిడ. శేఖరం ఇంకేమీ అనలేదు. మీరా అరుణుల స్నేహం ఎలాంటిదో అతనికి తెలియందేం కాదు. స్నేహభావంతోనే మీరా ధైర్యంగా ముందుకొచ్చింటుంది. శాంతమ్మగారు మీరా చేత అరుణకు పంపవలసినవన్నీ సర్దించింది. శేఖరం ఎన్నింటికి బయలుదేరతాడో ఏమోనని వంట కూడా తొందరగా చేయమంది. మీరా అలాగే చేసింది. ఉదయం 10 గంటలు కావస్తుంది. శేఖరం ఎక్కడికి వెళ్ళాలో అప్పుడే వచ్చాడు. భోజనం చేసేస్తావేమిట్రా అని అడిగింది శాంతమ్మగారు. అప్పుడేనా, నాకు టీ కావాలి అన్నాడు. శాంతమ్మగారు మీరాకు చెప్పి వచ్చింది. శేఖరం తల్లి పక్కనే కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇంతలో టెలిగ్రామ్ సార్ అని వినిపించింది. శేఖరం లేచి వెళ్ళాడు. శాంతమ్మగారు కంగారుగా లేచి వచ్చింది. అప్పుడే టీ పట్టుకొచ్చిన మీరా టీ కప్ అలా పట్టుకునే గుమ్మం వరకు వచ్చింది. శేఖరం సంతకం చేసి టెలిగ్రామ్ తీసుకున్నాడు. అది చదువుతుంటే అతనికి అనుభవములు ముడిపడ్డాయి. ఎక్కడి నుంచిరా అదుర్దాగా అడిగింది శాంతమ్మగారు.
శేఖరం సమాధానం చెప్పకపోవడంతో కొడుకు దగ్గరగా వచ్చి, ఎక్కడి నుంచిరా బాబు, మాట్లాడువేం అంది మళ్ళీ. ఏదో మా పనుల గురించిలే, బొంబాయి నుండి అంటూ చెప్పులేసుకున్నాడు. టీ తీసుకుని వెళ్ళు, ఇప్పుడే వస్తా, రెడ్డి దగ్గరికి వెళ్ళాలంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు. అది రాజేంద్ర ఇచ్చిన టెలిగ్రామ్. అర్జెంటుగా 25,000 శేఖరాన్ని తీసుకురమ్మని ఇచ్చాడు. ఇంత కొంప మునిగిందేమిటో శేఖరానికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. రాఘవరెడ్డి దగ్గరికి వెళ్ళి టెలిగ్రామ్ అతని చేతికిచ్చాడు. ఏం చేద్దామంటావు అన్నాడు రెడ్డి ఆలోచనగా. సంగతి ఏమిటో నాకు తెలియదు, కావాలి, తప్పదు, టైం కూడా అట్టేలేదు, ఈరోజు ప్రయాణం ఆగటానికి వీలు లేదు అన్నాడు. ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. చూద్దాం, సాధ్యమైనంత వరకు ఈ పూట బయలుదేరదు గాని, రేపు రాత్రి బండికి కదా అరుణను తీసుకొచ్చేది, రేపు సాయంత్రంలోగా నువ్వు అక్కడికి వెళ్తే చాలు. అరుణ సంగతి సరే, ముందు అన్నయ్య సంగతి అర్జెంటు, ఆలస్యమైతే ఇద్దరం ట్యాక్సీలో వెళ్దామన్నాడు రాఘవరెడ్డి. శేఖరం ఒక్కసారి పిలవగానే తలుపులు తెరుచుకున్నాయి. రాజేంద్ర కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి. జుట్టు రేగి ఉంది. నిద్రలేకో ఏమో కళ్ళు ఎర్రగా, కనురెప్పలు బరువుగా ఉన్నాయి. శేఖరం వెనకాలే రాఘవరెడ్డి రావటం చూసిన రాజేంద్ర క్షణంలో సగం సేపు తెల్లబోయాడు. వెంటనే తేరుకుని 2 చేతులు చాచి రాఘవరెడ్డి 2 భుజాల మీద వేసి దగ్గరకు తీసుకున్నాడు మౌనంగా. బలరామరెడ్డి పోయాక రాజేంద్ర వెళ్ళలేదు. వాళ్ళు నెవళ్ళని చూడలేదు. రాఘవరెడ్డి కోటేశ్వరరావు గారితో వ్యవహారం తేల్చుకోవడానికి వచ్చినప్పుడు రాజేంద్ర ఊళ్ళో లేడు. ఇప్పుడెంత డబ్బు కావాలని ధైర్యంగా తమ్ముడికి రాశాడంటే రాఘవరెడ్డిని కూడా దృష్టిలో ఉంచుకునే, కానీ అతను కూడా వస్తాడని రాజేంద్ర ఊహించలేదు. రాజేంద్ర కళ్ళల్లో గిర్రుని నీళ్లు తిరిగాయి. రాఘవరెడ్డి రాజేంద్ర పట్టు నుండి నెమ్మదిగా విడిపించుకుని రాజేంద్ర చేయి పట్టుకుని సోఫాకేసి నడిచాడు. 5 నిమిషాలు మౌనంగా గడిచిపోయినాయి. కుసుమకు వీళ్ళు వచ్చినట్టు తెలిసినా ధైర్యం చాలక ఇవతలికి రాలేదు. వీళ్లను పలకరించలేదు. శేఖరం కూడా లోపలికి వెళ్ళలేదు. ముగ్గురు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. మధ్యలో రాజేంద్ర లోపలికెళ్ళి ముగ్గురికి కాఫీ పట్టుకొచ్చాడు. ఇంకా పూర్తిగా వెలుగు రాలేదు. రత్న, రమేష్ దూరంగా తిరుగుతున్నారు. శేఖరం రెడ్డి పిలిచినా వాళ్ళు భయంగా చూశారు. 2 రోజుల నుండి రాజేంద్ర రౌద్రావతారానికి వాళ్ళు హడలెత్తిపోతున్నారు. రాజేంద్ర ఇటు వస్తే ఇటు తప్పుకు తిరుగుతున్నారు. నిజానికి రాజేంద్ర వాళ్ళను పల్లెత్తు మాట అనలేదు. వాళ్ళకేసి కోపంగా కూడా చూడలేదు. కానీ ఎప్పట్లా ముద్దుగా దగ్గరకు తీసుకోలేదు. కోపంలో ఉన్న ఆ మూర్తిని చూసేసరికి వాళ్లకు హడలెత్తింది. కుసుమకి తిక్కగా తల కొట్టేసినట్టుగా ఉంది. శేఖరం సహాయం తనకెన్నడూ రాదనుకుంది. అతనితో మాట్లాడవలసిన అవసరమే తనకు లేదనుకుంది ఒకనాడు. కానీ ఇప్పుడే అతడే గతి అయినాడు. అతని ఎదుటికి రావాలంటేనే ఏదో భయంగా ఉంది. అది వరకలా ఎదురుపడితే మొహం తిప్పుకుని ఇప్పుడు వెళ్ళలేదు అని మాట్లాడించలేదు. అభిమానం అడ్డొస్తోంది. శేఖరం ఆవిడిని పలకరించలేదు. ఎప్పటిలా మామూలుగా తిరుగుతున్నాడు. దాంతో కొంచెం రోషం ఎక్కువయింది కుసుమకు. తనే కదా పెద్ద ఉపకారం చేశానని అహంకారం. ఇలాంటి వాళ్ళ దగ్గర చిన్న మెట్టు ఉపకారం కూడా పొందకూడదు కసిగా అనుకుంది. 8 గంటలయ్యేసరికి శేఖరం రెడ్డి స్నానాలు చేసి తయారయ్యారు. అప్పుడే ఎక్కడికి తయారయ్యారు అని అడిగాడు రాజేంద్ర. అతని మనసు ఇప్పుడు ఎంతో తేలిగ్గా ఉంది. అతనికి జ్ఞానోదయం కూడా అయింది. స్వతగా చిన్నప్పటి నుండి ఉండే నిర్లక్ష్యభావం కూడా మాసిపోయింది. తల్లిచాటు బిడ్డలాగే పెరిగిన శేఖరం పినతల్లి సంరక్షణలో పెరిగి ఎలా ప్రయోజకుడయ్యాడో, ఆవిడ మాటలని లక్ష్యపెట్టక నిర్లక్ష్యమైన తన స్వభావం, దానికి నీరు పోసి మంచి ఎరువులు వేసి కుసుమ వృద్ధి చేయడం, ఇవన్నీ హఠాత్తుగా కళ్ళ ముందు మెదిలి 2 రోజుల క్రితమే అతనికి జ్ఞానోదయమైంది. శేఖరం తలదువ్వుకుంటూ సమాధానం ఇచ్చాడు. ఈరోజు అరుణను తీసుకెళ్ళాలి. వాళ్ళకోసారి కనిపించొద్దు, లేకపోతే రాలేదనుకుంటారు. అరుణకి ఎన్నో మాసమో అతనికి తెలియదు. ఒకవేళ విన్నాడో సరిగ్గా గుర్తులేదు. తను వెళ్ళిందెప్పుడు? అరుణామూర్తి 2-3 సార్లు వచ్చారు. ఒకసారి బజార్లో అరుణ బావగారు కలిసి ఇంటికి తీసుకెళ్లాడు. అరుణ ఎంత సంబరపడింది, ఎంత హడావిడి చేసింది. మేమలా వెళ్ళొస్తామన్నయ్యా అన్నాడు శేఖరం. ఆ బ్యాంకు నుండి వస్తాను అన్నాడు రాజేంద్ర. శేఖరం రెడ్డి వెళ్ళిపోయారు. వాళ్ళలా వెళ్ళగానే భార్య మీద విరుచుకుపడ్డాడు రాజేంద్ర. నీకు ఈ జన్మకు బుద్ధి రాదు. వాళ్ళనొక్కసారి పలకరిద్దామన్న జ్ఞానం లేకపోయాక ఇంకెందుకు? బ్రతకటం అనవసరం అంటారా, దండగంటారా? తన మామూలు ధోరణిలో అంది కుసుమ. అసలే ఉడికిపోతుంది. చిచ్చి, ఇంకా బుద్ధి రాలేదు? నా వాళ్ళు అంటూ మిడిసిపడ్డావు. చేశాడుగా, బాగా బుద్ధి వచ్చేట్టు చేశాడు. అయితే ఏంలే, నా కళ్ళు తెరిపించాడు. కుసుమ గొంతు వరకు వచ్చింది కోపం. ఎప్పుడు ఎంతో సునాయాసంగా తడుముకోకుండా మాట్లాడే కుసుమ ఇప్పుడు చప్పుని ఏమీ మాట్లాడలేకపోయింది. విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రత్న, రమేష్ హాల్లోకి పరిగెత్తి బల్లుల్లా గోడకు అతుక్కున్నట్టుగా నిలబడ్డారు భయంతో, కళ్ళు వెడల్పు చేసుకుని. శర్మ మీద కుసుమకు చాలా కోపంగానే ఉంది. వాడి మూలంగానే తనింత లోకువైపోయింది అని బాధపడింది.
రాజేంద్రకి తెలియకుండా అక్కగారికి టెలిగ్రామ్ ఇప్పించింది. శర్మ చేసిన పని. వెంటనే వచ్చి రత్నని తీసుకెళ్లమని. వాళ్ళు వస్తారని కుసుమకు నమ్మకం లేదు. 4 రోజులు సద్దిమనిగాక తనే రత్నని దించి 4 దులిపి రావాలనుకుంటుంది. మనసులో కూడా శర్మకు తనిచ్చిన లోకువేనని ఒప్పుకోదు కుసుమ. ఏమో వాడిలా చేస్తాడని కలగందా? పోనీ ఏదో బాగుపడతాడు, ఆ పెద్ద కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటాడు అనుకుంది. ఎంత తన మాట విన్నా అంతంత డబ్బు ఇస్తానంటే భర్త ఒప్పుకోడని తను నానాగడ్డి కరిచి డబ్బిస్తే బాగానే చేశాడు. ఎదురుగా శర్మ కనిపిస్తే ఏం చేసేదో కుసుమ. పైకి ముంగిలా ఉంటాడు కానీ శర్మ చాలా నేర్పుగలవాడే. ఎవరిని ఎలా మచ్చిక చేసుకోవాలో బాగా తెలుసు. పుట్టింటి తరపు వాళ్ళంటేనే కుసుమకు ఒళ్ళు తెలియదు. అలాంటిది శర్మ బుట్టలో చాలా తేలిగ్గా పడింది. మొదట 200 పెట్టుబడి పెడితే చాలని ఆ స్నేహితుడు చాలా నమ్మకమైన వాడని, ఇలాంటిది మళ్ళీ మళ్ళీ రాదని, ఈ ఉపకారం ఒకటి చేసి పుణ్యం కట్టుకోమని చాలా జాలిగా వేడుకున్నాడు శర్మ. కుసుమని సర్లే అని భర్తకు తెలియకుండా 200 ఇచ్చింది. అదేం షాపో ఏమిటో ఏమీ వివరాలు అడగలేదు. శర్మ అమాయకుడు, అబద్ధమాడు అనుకుంది. నెల రోజులు గడిచేసరికి పిన్ని అర్జెంటుగా 500 కావాలి, సరుకు విడిపించాలి. 4 రోజుల్లో నీ డబ్బు పువ్వుల్లో పెట్టి అప్పగిస్తాను అన్నాడు. శర్మ వస్తూనే హడావిడిగా 200 అంటే ఇచ్చింది. దానికంత ఆరా లేదు. ఇప్పుడు 500 ఆవిడ దగ్గర లేక కాదు, ఇచ్చినా రాజేంద్రకి ఆరా తెలియదు. ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తుంది. కుసుమ మౌనానికి అర్థాన్ని గ్రహించాడు శర్మ. పిన్ని సందేహిస్తున్నావా? నీ డబ్బు నీకు పువ్వుల్లో పెట్టి అప్పచెప్తాను, నీ మీద ఒట్టు. అంత మాటెందుకురా? కంగారుగా అంది కుసుమ. నాకంత సహాయం చేసిన స్నేహితుడికి ఇలాంటి సమయంలో 4 రోజుల భాగ్యానికి సర్దలేకపోతే అదే నాకు చాలా బాధగా ఉంది పిన్ని, చాలా బాధగా అన్నాడు శర్మ. ఏమనుకుందో కుసుమ 500 పట్టుకొచ్చి ఇచ్చింది. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేని పిన్ని, కృతజ్ఞతగా అన్నాడు. శర్మ అన్నట్టుగా 4 రోజులు ఇవ్వకపోయినా వారం నాటికి వడ్డీతో సహా ఇచ్చాడు శర్మ. శర్మ అన్నట్టు 4 రోజుల్లో ఇవ్వకపోవడంతో కుసుమ కంగారు పడిన మాట నిజం. అడగనా మాననా అని గుంజాటన పడుతోంది. ఇంతలో శర్మ వారం రోజులు వడ్డీ కూడా ఇచ్చాడు. దాంతో కుసుమ తబ్బిపోయిపోయింది. ఇంకా నయం అడిగాను కాను అనుకుంది. నాకు వడ్డీ ఎందుకురా అంది పైకి. ఏమో అతనే ఇమ్మన్నాడు, నేను అడగలేదు, నువ్వు అడగలేదు, వచ్చిందాన్ని ఎందుకు కాదనాలి? సమయానికి నువ్వు ఇచ్చావు, అదే మహాభాగ్యం అన్నాడు. ఆ తర్వాత నెయ్యి అడిగాడు. 15 రోజుల్లో ఇస్తానన్నాడు. కుసుమ సందేహించకుండా ఇచ్చింది. 10 రోజుల్లోనే తిరిగి ఇచ్చేశాడు. కుసుమకు శర్మ మీద చాలా నమ్మకం ఏర్పడిపోయింది. ఒకరోజు కుసుమ శర్మని అడిగింది, ఏరా శర్మ, నీకు ఏమైనా వాటా ఇస్తున్నాడా? నీ మెతకతనం చూసి సందేహంగా ఆగిపోయింది. ఎందుకు ఇప్పుడు పిన్ని, అమ్మకు నెల నెలా పంపుతున్నాను అన్నాడు. ఆ సాయంత్రం కుసుమకు మంచి చీర, జాకెట్ బట్ట, పిల్లలకు బొమ్మలు, బట్టలు, రాజేంద్ర పెన్ను తెచ్చిచ్చాడు. కుసుమకు సంతోషం వర్ణాతీతం. ఒక్కనాడు అభిమానంగా ఒక్క జాకెట్ బట్టన్నా తెచ్చి ఇచ్చాడా శేఖరం? ఎలాగైనా తన వాళ్ళకున్న ఆపేక్షలు వాళ్ళకెందుకుంటాయి అనుకుంది. ఆ రోజు రాజేంద్రతో అందిది, శేఖరం ఎప్పుడూ ఏమీ సరదాగా తేలదని. ఇలాగే రోజులు చాలా నేర్పుగా లాక్కొస్తున్నాడు శర్మ. ఇన్ని రోజుల్లో ఇస్తారని, చెక్కు మారలేదని, బ్యాంకుకు టైం అయిపోయిందని సమయానుకూలంగా ఏదో ఒకటి చెప్పి కుసుమ దగ్గర నుండి డబ్బు పట్టుకెళ్లటం, నమ్మకంగా అన్నదానికి 2-3 రోజులు ముందుగానే ఆవిడ దోసిట్లో పోయటం. శర్మ యందు బాగా నమ్మకం ఏర్పడిపోయిందేమో. సమయానికి కుసుమ దగ్గర లేకపోయినా, శర్మ అడిగినంత మొత్తం తన దగ్గర లేకపోయినా తన స్నేహితుల దగ్గర తెచ్చి ఇచ్చేది. కాస్త వడ్డీ ఎక్కువనేసరికి వాళ్ళు చాలా సంబరంగా ఇచ్చేవారు. ఇలా కూడా 4-5 సార్లు చేసింది. ఈ మధ్య అంటే 15 రోజుల క్రితం మధ్యాహ్నం 2 గంటలకు చాలా హడావిడిగా వచ్చాడు శర్మ. వస్తూనే పిన్ని, నువ్వు సహాయం చేయాలి, ఇప్పుడు నువ్వు కాదన్నావంటే చాలా నష్టం లాంటి ఛాన్స్ మళ్ళీ ఈ జన్మలో రాదు అన్నాడు. అయ్యో ఏమిటో చెప్పు. చెప్పందే ఎలా తెలుస్తుంది? నవ్వుతూ అడిగింది. రాత్రి 8 లోపుగా 25,000 కావాలి. అతను 15,000 చూస్తానన్నాడు. నా వాటాకు 10,000 చూడమన్నాడు. 25,000 ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది. పై దేశాల నుండి రకరకాల వస్తువులు దిగుమతులవుతుంటాయి. అలాంటి అదృష్టవంతుల్లో మాకు చిన్న అవకాశం లభించింది. నేను 10,000 ఇచ్చానంటే అతను 10, 15, 25,000 ఇచ్చి సరుకు తెచ్చుకోవటం. వారం నాటికి 1,00,000 మన చేతుల్లో ఉంటుంది. ఇలాంటి అవకాశం కల్లో కూడా ఊహించలేదు పిన్ని. నేను 10,000 ఇస్తే చెరిసగం వాటా ఇస్తానన్నాడు. నీకెంత వీలుంటే అంతేలే, నీక మాత్రం దొరకద్దు. కానీ ఒకటి, నెల రోజులని చెప్పు. నేను 10 రోజుల్లో ఇచ్చిన నెల వడ్డీ ఇచ్చేస్తాను. వాళ్ళు ఇష్టం వచ్చిన వడ్డీ వేసుకోమను, సమయానికి ఆదుకుంటే చాలు. ఆలోచనలో పడింది కుసుమ. ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు శర్మ. అంత ఎక్కడ దొరుకుతుందా అని అంది. నీకెంత దొరికితే అంతే, ఇచ్చేవాళ్ళకు కూడా నమ్మకం ఉండాలిగా. కుసుమ మాట్లాడలేదు. మళ్ళీ శర్మే అన్నాడు, నేను ఇచ్చిన దానికంటే నాకు వాటా ఇస్తాడు, లేకపోతే వాటా రాదంతే. కానీ ఇలాంటి సువర్ణ అవకాశం ఈ జన్మలో రాదు పిన్ని. నీ దయ, నీకెంత పుడితే అంతే
ఇవ్వు, నువ్వేం బాధపడుకు. తనకి పరువు లేదనటం కుసుమ సహించలేదు. తను 2000 ఇవ్వగలదు. తన పేర వేరైనా బ్యాంకులో డబ్బుంది, చూద్దాం. వాడు అడిగినంత ఇవ్వకపోయినా సగమన్నా ఇవ్వాలి అనుకుంది. ఇప్పుడే వస్తాను, కూర్చో అని బయలుదేరింది కుసుమ. మొత్తానికి ఎలాగైతేనేం శర్మకి 7000 ఇచ్చింది. అది వరకు మామూలుగా ఇచ్చే వాళ్ళ దగ్గర 3000, తన దగ్గరవి 2000, మొత్తం 5000. ఇంకా 5 సందేహించారు. హనుమాయమ్మ గారి దగ్గర, ఇద్దరి దగ్గర వాళ్ళకి భయం లేకుండా తన పెద్ద గొలుసు నెక్లెస్ డబ్బు ఇచ్చే వరకు ఉంచుకోమని ఇచ్చింది. వాళ్ళు ఎందుకెందుకు అంటూనే మొహమాట పడుతూనే నగలు ఉంచుకొని డబ్బు ఇచ్చారు. మొత్తం 7000 ఇచ్చింది. నీ రుణం 10 జన్మలెత్తినా తీర్చుకోలేని పిన్ని అన్నాడు శర్మ. లోపల పొంగిపోయినా మాటలు నేర్చావులే అంది నవ్వుతూ. 10 రోజుల్లో ఇచ్చేస్తాడు. ఆ గొలుసు నెక్లెస్ తను ఎప్పుడు వేసుకోదు. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అదేనా తల్లి కేకలేస్తే వేసుకుంటుంది. వేరే 2 పేటల గొలుసు, ముత్యాల సెట్టు ఉన్నాయి. అందుకు రాజేంద్ర కూడా తెలపవలసిన పని లేదనుకుంది. 10-12 రోజులు గడిచిపోయినాయి. ఒకరోజు శర్మ వచ్చి కాసేపయ్య కుసుమతో అన్నాడు, రేపు కానీ ఎల్లుండి కానీ ఊరు వెళ్తాను, 4 రోజుల్లో వస్తాను అని. ఏ ఊరు? ఆ విడిపించుకున్న సరుకు అమ్ముడైందా అని అడిగింది కుసుమ. సగం అమ్ముడైంది. పబ్లిక్గా అమ్మడానికి వీలు లేదు. ఏం మరెలా? సందేహంగా అడిగింది. జాగ్రత్తగా పెద్ద పెద్ద షాపుల్లో ఇచ్చేయటమే, వాళ్ళు కళ్ళు మూసుకుని అమ్మేస్తారు. ఎన్ని నేర్చావురా అంది కుసుమ. శర్మ ఎదిగిపోయాడనుకుంటూ. ఏం చేయమంటావమ్మా, ఈ జానడి పట్టుకు ఎన్ని తిప్పలు. ఈ కాస్త సవ్యంగా జరిగిపోతే అమ్మని నాన్నని ఈ ఊరు తీసుకొచ్చేస్తాను. ఇదంతా నీ చలవే పిన్ని అన్నాడు. కుసుమ మనసు గాలిలో తేలింది. వాళ్ళలా చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. మాటల్లో రాత్రి రాలేదేమిరా, ఎక్కడ పడుకున్నావు అని అడిగింది. 2వ ఆటకి సినిమాకి వెళ్దాం. ఇంట్లో చెప్పలేదన్నా వినలేదు. 2ంటికి వచ్చి మిమ్మల్ని లేపాలని రాలేదు అన్నాడు. అదేం అనుకున్నాలే, బాబాయ్ అడిగితే అదే చెప్పాను. ఏ సినిమాకి వెళ్ళారు? అనార్కలి. హిందీ అనార్కలా? ఏ టాకీస్లో? సంభ్రమంగా అడిగింది. హిందీ అనార్కలి కుసుమ చూడలేదు. ఎన్నాళ్ళ నుంచో చూడాలని రాజేంద్రతో అప్పుడప్పుడు అంటూనే ఉంటుంది. ఎక్కడైనా మార్నింగ్ షో ఆడుతుందేమో, నాకు అసలు వాకప్ చేస్తుండండి, ఆ సినిమా నాకు చాలా ఇష్టం అంటూ సరే అంటాడు అతను. ఏ టాకీసో చెప్పి ఈరోజే ఆఖరి రోజు అన్నాడు. కుసుమ గబగబా తయారైంది. భర్త వస్తూనే బయలుదేరడమే తరువాయిగా. రాజేంద్ర 6 అవుతుండగా వచ్చాడు. కుసుమ సినిమా సంగతి చెప్పి అతన్ని తొందర చేసింది. నేను రాలేను కుసుమ, నువ్వు శర్మ వెళ్ళిరండి అన్నాడు. కుసుమ బుంగమూతి పెట్టింది. చంటి పిల్లల్లా ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నా, నాకు ప్రియమైన సినిమా. ఇన్నాళ్ళకు చూస్తూ మీరు పక్కన లేకుండా నా ఊహు, మీరు రాకపోతే నేను వెళ్ళను. ఈరోజే ఆఖరి రోజుట. పోనీ 2వ ఆటకి వెడదామా అంది. నువ్వు అలా అంటే ఏం చెప్పను కుసుమ, నా గురించి ఎన్నాళ్ళ నుంచో నువ్వు కలవరిస్తున్న సినిమా మానేయడం నాకు బాగుండదు అంటూ అతను బ్యాగ్ తెరిచి చూపిస్తూ అన్నాడు. ఇది కంపెనీ డబ్బు, బ్యాంకు టైం అయిపోయింది, ఇంటికి తీసుకొచ్చాను. ఇంత డబ్బు ఇంట్లో పెట్టి వెళ్దామా చెప్పు అన్నాడు.